కష్టములు పుట్టించును అన్నాడు. నేర్పు లేని మూడుల వితర్కాలు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవు కమ్ము, అట్టి మాట్లాడువారు మరి భక్తిహీనులైపోతారు అని చెప్పాడు. నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండి జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీత వాదములకు దూరంగా ఉండు అన్నాడు. అనవసరమైన వాటి గురించి వాదాలు పెట్టుకోవద్దు. ఒకడు మాంసం తింటాడు, ఒకడు కూరగాయలు తింటాడు. అదే కదా రోమపత్రిక 14వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాసింది. తినువాడు తిననివాడిని తిరస్కరించొద్దు. ఎందుకు తిరస్కరించాలి? అక్కడ స్పష్టంగా చెప్పాడు. విశాల హృదయం కావాలి తప్ప ఆ ఎదుటివాన్ని ఏదో రకంగా నేను డిసప్రూవ్ చేయాలి, వాని అయోగ్యతను నేను బయట వేయాలి అనే ఇంటెన్షన్ ఎందుకు?